తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు పిల్లలమర్రి అగ్రహారంలో శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి దేవస్థానంలో పాడ్యమి సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వ సుబ్రహ్మణ్యన్ రవి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా భక్తులు దాతల సహకారంతో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మల నాగు, నౌకట్ల రామారావు, బొల్లా శేషుబాబు, హెచ్వి సుబ్బారావు, బెజవాడ నాగేంద్ర, మణికంఠతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పిల్లలమర్రి వారి అగ్రహారంలో వేయించేస్తున్నటువంటి శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి వారి ఆలయమునందు గత 25 సంవత్సరాల నుంచి కూడా కార్తీక అన్న సమారాధన అంటే పాడ్యమి నుంచి మొదలుపెట్టి అమావాస్యని పాడ్యమి రోజున అన్న సమారాధన చేయటం అనేది గత 25 సంవత్సరాలుగా వార్షికంగా చేసుకుంటూ వస్తున్నాం. అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ సంవత్సరం కూడా పాడ్యమి సోమవారం రావడం వల్ల విశేషంగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకములు, అలాగే రుద్రహోమము, అమ్మవారి కుంకుమార్చన, అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా తోడ్పడినటువంటి సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగు చేయాలని కోరుతూ శ్రీ మొవ్వ సుబ్రహ్మణ్య రవి గారి యొక్క ఆధ్వర్యంలో పార్వతీ వెంకటలింగేశ్వర దేవస్థానం నందు ఈ కార్తీక మాసం మొదలుకొని నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా గురుగారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహిస్తూ, అలాగే చైర్మన్ గారు, గ్రామ భక్తులు అందరూ సహకారంతో ప్రతి రోజు కూడా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. అలాగే ఈ గురువుగారి శివాలయానికి ఎంతో పేరు ప్రశ్నలు తీసుకొచ్చి ఈ దేవుడి యొక్క సేవ చేస్తూ, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా బాగుండాలి, గ్రామం కూడా బాగుండాలని చెప్పి ఒక మంచి శ్రద్ధతోటి ప్రతిరోజు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఈ శివాలయాన్ని ఎంతో ముందుకు తెస్తున్నారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. దీనికి భక్తులందరూ ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. పిల్లలమర్రి వారి అగ్రహారంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే ఈ దేవస్థానానికి వచ్చిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ తీరుతూ భక్తులందరూ కూడా చాలా ఐశ్వర్యాలతో సుఖజిల్లుతున్నారు. అలాగే మేము కూడా ఈ తోడ్పడిన వారందరికీ కూడా దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 10 మందికి అన్నం పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్తీక మాసం పురస్కరించుకొని అందరికీ కార్తీక వన సమారాధన మాదిరిగా 50 మంది భక్తులకు అన్న వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. భీమవరం చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భగవద్గీత పఠన పోటీలు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో నిర్వహించారు. జిల్లాలోని అనేక పాఠశాలలో పోటీలు నిర్వహించి మొదటి బహుమతి పొందిన సుమారు 100 మంది బాలబాలికలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. బహుమతి ప్రదాన సభకు ఆనంద గ్రూప్ చైర్మన్ ఉదరాసు కాశీ విశ్వనాథరాసు, విశ్రాంత ప్రధాన ఆచార్యులు చంద్రాజీలు విచ్చేసి విజేతలను ఆశీర్వదించి బహుమతి ప్రదానం చేశారు. చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లి శేఖర్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథి విశ్వనాథరాసు మాట్లాడుతూ గీతా పఠనం వలన కూడా విద్యార్థుల్లో మానసిక శక్తి పెరిగి ఉన్నత ఆలోచనలు, కార్యశీలత, జ్ఞాపక శక్తి పెరుగుతాయన్నారు. ఈ పోటీలకు కలిగొట్ల గోపాల్ శర్మ, శంకా శారద, తమ్మన రామలక్ష్మి, మౌళీలత, బొండాడ ఇందిర, పెరుమాళ్ల ప్రతిమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని బ్రహ్మచారిని ఈశాని చైతన్య తెలిపారు. 6 గ్రూపుల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన 18 మంది బాలబాలికలకు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. సుమారు నాకు చిన్మయ మిషన్ 45 సంవత్సరాలుగా అనుభవం ఉంది. దానికి ముఖ్యంగా మన పూజ్యశ్రీ చిన్మయ గారు భీమవరంలో ఒక 45 రోజులు గీతాయజ్ఞం చేశారు. రోజులు సుమారు 40 సంవత్సరాల కిందట చేసినప్పుడు అప్పుడే మా స్కూల్ అప్పుడే జస్ట్ కార్తీక దీపావళి స్టార్ట్ చేసాం. అంటే 40 సంవత్సరాల కిందటే మా స్కూల్కి వచ్చి పిల్లలందరూ ఉన్నారు. ఆయన ఉపన్యాసం అద్భుతమైన మాటలదే రాకండి
అని భగవద్గీతను చేశారు. గానం చేయడం కాకుండా మరి ప్రపంచంలో ఎంతో దాని శక్తిని ఉపయోగించి కనపడుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే భౌతిక పెట్టగానే ఏదో ఒక కార్యక్రమం ఉంటే ఎవరో చనిపోయారని ఆ రూట్ నుండి ఎంత మానేసి వేరే రూట్ నుండి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఏదో క్షేమం ఉంది, మనం భౌతికత పెట్టారని వాళ్ళు ఇంకో రూట్ తీసుకుంటున్నారు. అలా కాకుండా మేము ఒక తీర్మానం చేసుకుని చంద్రరాజు గారు అంత టీం అంతా కలిపి 105 శ్లోకాలు తీసుకుని, అంటే దాంట్లో ముఖ్యమైన 700 ఏమిటో తీసుకుని మనం దాన్ని అంటే స్మూత్గా తీసుకెళ్ళి అంత ఇబ్బంది లేకుండా దాని తాత్పర్యం తయారు చేయాలని తాత్పర్యం తయారు చేసి అంటే ఒక్కొక్క పద్యం 18 సెకండ్లు మాత్రమే అలా ఉంటుంది. అది దాన్ని పూర్తి చేశారు. ఆ రకంగా దాని తెలుగులో మెస్సార్ కూడా ఉన్నారు, దానికి కార్యక్రమంలో కూడా మెస్సార్ కూడా ఉన్నారు. గత సంవత్సరం కూడా 2 సంవత్సరాల నుంచి భగవద్గీత జరుపుతున్నారు. ఆయన కూడా మరి ఆయన కూడా నాణ్యతలు నిర్మాణం చేస్తున్నారు. అదే అలాగా ఈ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలుపుతూ వచ్చే సంవత్సరం కదా ఒక దేవాలయాన్ని మనం కట్టించాలి, ఆ విగ్రహాన్ని కూడా మనిషే తయారు చేయాలి, ఆ విగ్రహాన్ని మళ్ళీ మనిషే ప్రతిష్ఠించాలి, ఆ విగ్రహానికి పూజలు మళ్ళీ మనిషే చేయాలి. కానీ ఇది ఎవరు కట్టుకున్నారు? ఈ దేహాన్ని ఎవరు నిర్మించారు? ఈశ్వరుడు సృష్టి ఇది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? శరీరాలను అన్నింటినీ సృష్టించాడు. అన్నీ జీవోత్సవంలాగా పడిపోయి ఉన్నాయట. అప్పుడు భగవంతుడు అనుకున్నాడట, వీటన్నింటిలోకి నేనే ప్రవేశించదునుగాక అనుకున్నాడట. అనుకొని చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు అందరిలోకి సమానంగా ప్రవేశించాడంట భగవంతుడు. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పారంటే, అహమాత్మ గుడాకేశ, ఓ అర్జున నేను నీలో ఉన్నాను అని చెప్పాడు. అంటే అర్జునుడి నిమిత్తంగా మాత్రంగా చేసుకొని మనందరికీ చెప్పాడు. కాబట్టి అది నమ్మి మనం మనస్సును ఎప్పుడూ కూడా భగవంతుని వైపుకు తిప్పుకుంటా ఉండాలండి. గీత అంటే భగవంతుడి మాట. భగవద్గీత ముందు పిల్లలకు అది తెలియాలి. అంటే భగవంతుడు చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం వినాలి. ఎందువల్లంటే మరి అమ్మ చెప్తే వింటాం, తండ్రి చెప్తే వింటాం, గురువు చెప్తే వింటాం, ఆత్మీయులు చెప్తే వింటాం. మరి భగవంతుడు చెప్తే వినొద్దా? అలాంటిది భగవద్గీత సంబంధించి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, అంటే ఇంత పుణ్యభూమి ఇంకెక్కడా లేదండి. మీరు భౌగోళికంగా తీసుకున్నా ఏ విధంగా చూసినా సరేనండి. మిగతా చోట మన భారతదేశంలో భూకంపాలు లేవు, అగ్నిపర్వతాలు లేవు, మనుషులకు ఇబ్బంది కలిగించేవి ఏమీ లేవండి. కానీ జరిగేది ఏంటంటే మనుషులే ఇబ్బంది కలిగించుకుంటున్నారు. అదే పెద్ద ఇబ్బంది. హిమాలయ పర్వతం చివరి వరకు కూడా, అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా నదులు ఎంత వరుసగా ఉన్నాయో చూడండి. భారత పుణ్యభూములు పైనుంచి కింద వరకు నదులండి. మిగతా ఏ దేశాల్లోనూ అలా లేవండి. అంత పుణ్యభూమి అండి. అందులో పుట్టడమే అదృష్టం. పుట్టిన తర్వాత మీరు తల్లిదండ్రులు చదివే అవకాశం కల్పించడం ఒక అదృష్టం. తల్లిదండ్రులు చదివిస్తేనే చదువుతారండి. చిన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఉండదు. వాళ్ళు ఏ కాన్వెంట్కి పంపితే ఆ కాన్వెంట్కి వెళ్తాం. పెద్ద అయిన తర్వాత మన ఇష్టం, ఆ కాలేజీకి ఈ కాలేజీకే వెళ్తానంటాం. అందువల్ల ఏంటంటే ఈ కాలేజీ వెళ్ళటం, వెళ్ళిన తర్వాత భగవద్గీత అలాంటి పుస్తకాలు అవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పిల్లల్ని ఆశీర్వదించడానికి ఎంతో ఆనందంతో విచ్చేసిన అత్యంత ఆత్మీయులు, పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త, దీవారంలో భగవద్గీత ప్రచారానికి ఎంతో కృషి చేస్తున్న పారిశ్రామికవేత్త అయిన ఆనంద గ్రూప్ చైర్మన్ శ్రీ ఉత్తరాజ్ కాశీ విశ్వనాథరాజు గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఆదివారం సత్సంగం చేసి పెద్దలకు కూడా వారి ఆధ్యాత్మిక బోధన చేయాలనే ఉత్సాహంతో ఆమె కృషి చేస్తూ ఉంటారు. ఒక విచిత్రమైన విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరు ఆమె దగ్గరికి రాకపోతే ఎవరు పిలిస్తే వాళ్ళకే వెళ్ళి వాళ్ళకి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. నిజంగా ఇవాళ ప్రతిదీ కూడా ధనంతో ముడిపడి ఉంది. ఆవిడ ఏది ఆశించకుండా, మీరు ఎవరైనా భగవద్గీత 10 మంది నేర్చుకుంటానంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేర్పుతారు.
ప్రజలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాలను రక్షించుకోవాలని వైద్య అధికారి డాక్టర్ సరాబు సునీల్ అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. కాచి చల్లార్చిన మంచినీరు త్రాగాలన్నారు. కాళ్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సిబ్బంది ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. వ్యాధుల లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను కాళ్ళ మండల వైద్యాధికారి డాక్టర్ సరాబ్ సునీల్. ఇటీవల మన కాళ్ళ మండలమే కానీ అన్ని చోట్ల చూసుకుంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు కొంచెం ఈ వాతావరణం వల్ల ఎక్కువ అవడం జరుగుతుందండి. వీటిని డెంగ్యూ బారిన పడకుండా, చికెన్ గున్యా బారిన పడకుండా మనం ముందుగా జాగ్రత్తలు తీసుకుని మన పరిశుభ్రతలు కొంచెం నీట్గా ఉంచుకొని నీరు నిల్వ ఉండకుండా తాగే నీళ్ళు కూడా కాచి చల్లార్చి తాగేలాగా, ఎక్కడన్నా దోమలు పాత టైర్లు, కొబ్బరి పుచ్చులు ఇలాంటివి ఏమన్నా నీటి నిల్వ ఉండే ప్రదేశాలు ఉంటే వెంటనే వారానికి ఒకసారి ఆ నీళ్ళన్నీ నిల్వ ఖాళీ చేసుకుని శానిటేషన్ వర్క్స్ చేసుకుంటా చూసుకోవాలని మా కాళ్ళ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో మా స్టాఫ్ అందరూ ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే ఇంటింటికి తిరుగుతూ చేస్తున్నారు. దాంతోపాటు శానిటేషన్ వర్క్ కూడా బాగా జరుగుతుందని ఫీవర్ సర్వే జరుగుతుంది. ప్రజలందరూ కొంచెం ఈ డెంగ్యూ బారిన పడకుండా కొంచెం జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. ఏమన్నా లక్షణాలు కనిపించినా ముందుగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాల్సింది కోరుకుంటున్నాను. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆదివారం సాయంత్రం కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆకాశ దీపం పూజ, కార్తీక మాసం నెల రోజులు నిత్య పూజలు చేయించుకున్న దంపతులకు వెంకట సాయిబాబా మందిర నిర్మాణకర్త చైర్మన్ మల్నిడి తిరుమలరావు చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్నిడి సుధాకర్, మందిర అర్చకులు పి నారాయణ శేషకుమార్, సాయి సేవకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న సాయిబాబా మందిరంలో కార్తీక మాసం ఉత్సవాలు ఈ రోజుతో కంప్లీట్ అవుతాం జరిగింది. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం దీపారాధన చేసిన వాళ్ళందరికీ కూడా చిన్న సత్కారం చేయాలనుకున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, భగవంతుడు సాయిబాబా అలాగే ఆ శివుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరి వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి కార్తీక పౌర్ణమిలో దీపోత్సవానికి పాల్గొవాలని, ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో గత 30 రోజుల నుండి కూడా కార్తీక మాసం ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో, సాయి సేవకుల సమక్షంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా 31 రోజులు ఈ కార్తీక మాసం జరిగింది. ఈరోజు స్వస్తి చెప్పడం జరిగింది. ఈ రోజున గతంలో బాబీ గారు వారికి తోచిన విధంగా వారి చిరు కానుకగా కొన్ని కానుకలు ఇవ్వడం జరిగింది. బాబాగారి వస్త్రాలు 1 సంవత్సరం, అలాగే రచిత పాత్ర 1 సంవత్సరం, అలాగే ఈ సంవత్సరం ఏదో చిన్న కానుక వారితో వచ్చింది ఇవ్వడం జరిగింది. ఇలాగే వారు భక్తులందరికీ కూడా వారి అభిమానాన్ని చాటుకుని, అంటే మీరు అందరి దగ్గరే ఉంటాయి అన్ని వస్తువులు, మీ అందరూ ఉంటాయని తెలుసు, కానీ ఏంటంటే ఆలయం వెంకట సాయిబాబా మందిరం తరపున మీకు ఆ వస్తువు వాడుకునేటప్పుడు పలానా గుడి దగ్గర నుంచి మనకి కానుక ఇచ్చారని చెప్పి గుర్తు చేసుకోవడం కోసం ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి దయవుంచి ఆ వస్తువు వాడుకునేటప్పుడు ఆ సాయినాథ్ వెంకట సాయిని తలుచుకుని వాడుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తూ జై సాయిరామ్.
భీమవరం K12 జిమ్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పుషప్ ఛాలెంజ్ పోటీలు నిర్వహించామని పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం తెలిపారు. ఈ పోటీల్లో 55 మంది బాడీ బిల్డింగ్ క్రీడాకారులు పాల్గొన్నారని న్యాయ నిర్ణేత సయ్యద్ సుభానీ తెలిపారు. పుషప్ కాంపిటీషన్లోనూ పూలప్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో విజేతగా నిలిచిన మున్నాకు 10,000 రూపాయల నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచిన ప్రణయ్, మూడో స్థానంలో నిలిచిన రాసులతో పాటు పూలప్ కాంపిటీషన్లో రెండవ స్థానంలో తిలక్, మూడో స్థానంలో జగదీష్లు విజేతలుగా నిలిచారని, వారికి బాడీ బిల్డింగ్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్, సీనియర్ బాడీ బిల్డర్ బొల్లా శ్రీనివాస్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ల చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. కటారి రవిశంకర్ విజేతలను అభినందిస్తూ మాట్లాడుతూ ప్రతి నెలకొకసారి ఇటువంటి ప్రోత్సాహక పోటీలను ఏర్పాటు చేసి బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసి వరప్రసాద్, పాపారావు, షేక్ కాజీ, ఆసిఫ్, చిట్టుబాబు, యేసు, మోటేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పుషప్స్ ఛాలెంజ్ కి విచ్చేసిన క్రీడాకారులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. బాడీ బిల్డింగ్ తోటి ఈ బాడీ ఫ్యాషన్ తోటి సంబంధం లేదు. జిమ్ కి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా పుషప్స్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రేపొద్దున్న 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఒక కానిస్టేబుల్కి వెళ్ళాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, ఒక ఆర్మీకి వెళ్ళాలన్నా పులప్స్ కావాలి. ఇవన్నీ మీకు ఇన్ ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి. మీకు ఇక్కడ ముందు పూర్వం దండీలు అనేవారు, దండీలు, బస్కీలు, ఇవన్నీ బేసిక్స్ మాట. ఇవన్నీ బేసిక్స్ ఉంటేనే అడ్వాన్స్ గా మనం బాడీ బిల్డింగ్ వెళ్ళడానికి ముందు బేసిక్స్ ఏబిసిడీలు చదువుకుంటేనే ఎలా ఉంటుందో ఇది కూడా ఈ ముందు బేసిక్స్ మాట అండి. ఆ బేసిక్స్ నుంచి ఈ పోటీలు ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చాలా మంది ఏంటంటే కొంతమంది బాడీ బిల్డింగ్ చేయలేక కొంతమంది అథ్లెటిక్స్ వైపు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ దండీలు, బస్కీలు ఇవన్నీ చేయడం వల్ల అటు బాడీ బిల్డింగ్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఫ్యాషన్కి వెళ్ళొచ్చు, అన్ని గేమ్స్కి వెళ్ళొచ్చు. అన్ని వీళ్ళకి సూటబుల్ అయ్యేదే ఈ ఛాలెంజ్. సో అంటే ఈ ఒక్క పిలుపుకి మరి ఛాలెంజ్కి ఇంతమంది 100 మంది వరకు వచ్చారు. చాలా అభినందనీయం. ముందు ప్రతి 2 months కూడా ఇలాంటి డిఫరెంట్ ఈవెంట్స్ పెట్టాలని అనుకుంటున్నాం. కూడా ఇస్తున్నాం. అలాగే మెమెంటోస్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నాం. కేవలం ఏ జిమ్లకి ఓల్డ్ పార్టిసిపేట్ చేయాలి లేదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఈ K12 జిమ్ ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కొత్తగా డిజైన్ చేయబడతాయని, అన్నిటిలోనూ కూడా అందరూ పాల్గొని మరి శరీర దారుఢ్యం వైపు మళ్ళాలని, వాళ్ళ యొక్క జీవితాలను మంచిగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ K12 జిమ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా కొత్త వారబడి మరి స్పోర్ట్స్ లో మరి పుషప్స్ ఛాలెంజ్ అనే ఒక కొత్త ఈవెంట్ ని ఈరోజు ఆ పోటీలను ఇక్కడ K12 జిమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పోటీలు గతంలో ఈ పుషప్స్ అనేవి డిప్స్ గాను అలాగే కండీలని వివిధ రకాలైన పేర్లతో ఉండేవి. ఇవన్నీ కూడా బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు, చేయలేని వాళ్ళు కూడా ఈ పోటీల్లో పాల్గొనొచ్చు. చాలా మంది పెడదారిని పెట్టి ఈ డ్రగ్స్ అని ఇటువంటి కొత్త హ్యాబిటేషన్ లో చెడు అలవాట్లకు దృష్టి పెడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇటువంటి కొత్త ఈవెంట్లు పెడుతున్నటువంటి కాసింని మరి భీమవరం ప్రజల తరఫున అందరి తరఫున కూడా కొత్త ఈవెంట్ స్టార్ట్ చేసినందుకు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బానిసత్వ నిర్మూలన సామాజిక బాధ్యత అని బ్రిటిష్ వారి కాలంలో మన భారతీయులను బానిసలుగా చూసేవారని, బానిసత్వం నేరమని, మనిషిని మనిషిగా గౌరవించుకోవాలని న్యాయవాదుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లబోయిన రంగారావు అన్నారు. డిఎన్ఆర్ లా కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక లా కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. లా కళాశాల సీనియర్ అధ్యాపకులు భాస్కర్రావు, సిహెచ్ వీర్రాసు, కె రత్నకుమారి, ఎం స్వాతి, ఎం కిరణ్ మాట్లాడుతూ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బానిసత్వం నీడలో జీవిస్తున్నారని, 1976లో సెక్షన్ 16 యాక్ట్ చట్టాన్ని విడుదల చేశారని అన్నారు. మనిషిని గౌరవించడం మన సంస్కృతి అని అన్నారు. కార్యక్రమంలో చెరుకోడ రంగసాయి, ఉండపల్లి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏంటంటే ఇంటర్నేషనల్ అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ అంచేత ఈ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని తప్పకుండా మనం వీఆర్ ఇన్ ది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మెంట్ ఫర్ ద పీపుల్, ప్రిపేర్డ్ బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్. న్యాచురల్లీ ఆల్ ఆర్ ఈక్వల్. నో వన్ ఈజ్ అబౌవ్ లా. No one is inferior and no one is superior. అంటే ఎందుకు పెట్టారు ఈ చట్టాన్ని అనేటువంటిగా మనం చూస్తే ఒక ఐడియా మీకు రావాలి. పెట్టారని చూస్తే మన దేశాన్ని కానీ స్టడీ చేసినట్లయితే
అనేకమైనటువంటి అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలను తొలగించడానికని ప్రత్యేకంగా ఈ చట్టాన్ని చేశారు. ఎస్, డెఫినెట్లీ ఇట్ షుడ్ బి, ఆ చట్టం చెయ్యాలి. ఎందుకంటే ఇఫ్ యు టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యాండ్ లాస్ తీసుకోండి. అందులో బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ పెట్టాడు, దట్ ఈస్ కాల్డ్ జమీందారీ సిస్టమ్. దాని ప్రకారం ఏంటన్నమాట, వీకర్ సెక్షన్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ బై ది హయ్యర్ సెక్షన్స్. పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళని భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. ఇన్ ది షేప్ ఆఫ్ సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి సేవలు తీసేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే అన్ఎండింగ్గా ఈ విధంగా ఏంటంటే చేస్తూ ఉండడంతో ఈ యొక్క తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు కానీ మిగతా వాళ్ళలో కానీ పెద్దలందరిలో కానీ ఈ యొక్క అవేర్నెస్ వచ్చిన తర్వాత అందరూ ఈక్వలే అన్నప్పుడు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ వీక్నెస్, వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక బాధల వల్ల వాటి వల్ల కూడా ఈ చట్టాన్ని చేయవలసి వచ్చింది. ఆల్ ఆర్ ఈక్వల్, ఇటువంటి పనులు చేయకూడదు, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అన్న కాన్సెప్ట్ ఉండాలని చెప్పేసి 1976లో ఈ చట్టాన్ని చేశారు, సెక్షన్ 16. అంతర్జాతీయ బానిసత్వం నిర్మూలించడానికై మన డిఎన్ఆర్ లా కాలేజీలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి, ఈ బానిసత్వం బ్రిటిషు సామ్రాజ్యవాదుల నుంచి ఏర్పడింది. మన భారతదేశానికి వచ్చి మన అందరిని కూడా బానిసలుగా, బానిసత్వంగా, వెట్టిసాకిరిగా మనతో పనులు చేయించుకోవటం, ఇక్కడున్న వ్యాపారాన్ని, వస్తువులన్నీ కూడా వాళ్ళ దేశానికి వెళ్ళి అమ్ముకోవడం, అది ఒక బానిసత్వంగానే ఇక్కడ మన బానిసలుగా చూశాయి. దాన్ని మనందరం కూడా ఎదుర్కొని వాళ్ళ బానిసత్వాన్ని తరిమికొట్టడం అనేది ఈ దేశాన్ని నుంచి జరిగింది. తర్వాత మన భారతదేశంలో మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మరి అంబేద్కర్ మరి ఆర్టికల్ 16 యాక్ట్ ప్రకారంగా ఈ భారతదేశంలో ఎవరు కూడా బానిసలుగా చూడకూడదు, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మనందరం కూడా దానికోసం పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉంది. కట్టు బానిసలుగా మరి ఈ వ్యవస్థనే ఈ బానిసత్వాన్ని నిర్మూలించవలసిన అవసరం మన అందరి మీద ఉంది. భీమవరం 32 డెంటల్ కేర్ హాస్పిటల్ నందు మాతృవందనం కార్యక్రమం పేరిట భీమవరం పట్టణానికి చెందిన దుర్గాదేవి తన పుట్టినరోజును పురస్కరించుకుని పద్మభూషణ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పేదరికంతో ఉన్న ధనలక్ష్మి అనే మాతృమూర్తికి నూతన దుస్తులు, నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా 32 డెంటల్ హాస్పిటల్ డాక్టర్ సిరియాల గౌతమ్ మాట్లాడుతూ పుట్టినరోజులు, శుభకార్యాల సందర్భాలను పురస్కరించుకుని యువతీ యువకులు వారి స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఆనందం పంచుకుంటారని, ఇటువంటి తరుణంలో మాతృవందనం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేదరికంతో ఇబ్బంది పడుతున్న మాతృ సమానురాలైన ధనలక్ష్మికి సహాయ సహకారాలు అందించడం పుణ్య కార్యక్రమంగా భావిస్తున్నామని మంచి నిర్ణయం తీసుకున్న దుర్గాదేవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు ఈ అమ్మాయి దుర్గాదేవి మా స్టాఫ్ ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ మాతృవందనం అనే కార్యక్రమాన్ని తను తలపెట్టడం చాలా సంతోషకరం. దీని పునాది డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన పుట్టినరోజుకి మాతృమూర్తుల్ని గత 18 సంవత్సరాలుగా ఆయన సన్మానించుకోవడం జరుగుతుంది. అంటే
బాగా ప్రఖ్యాతిగాంచిన చాలా గొప్ప స్థానాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరి వెనకాల వాళ్ళ మాతృమూర్తి సేవ ఎంతో ఉందని చెప్పి ఆయన గ్రహించి అలాంటి మాతృమూర్తులకి మనం అంటే వాళ్ళు గొప్పగా ఇది చేసిన వాళ్ళు మనం ఎప్పుడు సన్మానిస్తూ ఉంటారు, కానీ ఆ వెనకాల ఉండి కారణమైన ఆ మాతృమూర్తుల్ని మనం సన్మానించుకోవాలి. వీళ్ళు అలా తయారవడానికి, వీళ్ళు ఇలాగ సొసైటీకి ఉపయోగపడటానికి వీళ్ళే ముఖ్య కారణం అని చెప్పి గ్రహించుకో ఆ ఉద్దేశం అందరికీ కూడా కలగాలి. రేపొద్దున మాతృమూర్తులు అందరికీ కూడా నెక్స్ట్ జనరేషను తల్లిదండ్రులని మనం గౌరవించుకోవాలని చెప్పి ఒక సదుద్దేశం, భావితరాలకి తల్లిదండ్రుల పట్ల గౌరవం కలగాలని చెప్పి ఆ ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరిలో కూడా ఆయన నింపాలనే ఉద్దేశంతో ఆయన గత 18 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నారు. రీసెంట్గా నేను ఆ కార్యక్రమంకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి వచ్చి భీమవరంలో చెప్పిన తర్వాత నేను కూడా ఇలాంటి కార్యక్రమం చెయ్యాలి నా బర్త్డేకో నా పిల్లల బర్త్డేకో అని అనుకున్నాను. దీన్ని ఇన్స్పైర్ అయ్యి మా హాస్పిటల్లో అమ్మాయి సార్ నా బర్త్డేకి కూడా నేను నేను ఒక చిన్న కార్యక్రమం ఇలా మాతృవందనం అని చేద్దామని అనుకుంటున్నాను సార్ అని అంది. చెప్పిన తర్వాత చాలా సంతోషం అమ్మ. ఈ విధంగా అందరూ కూడా నెక్స్ట్ భావి తరాల పిల్లలందరికీ కూడా మన తెలుగు సాంప్రదాయం, మన భారతదేశ ఔన్నత్యం, మన భారతదేశం యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ విధమైన మంచి కార్యక్రమాల ద్వారా మన తెలుగు సంస్కృతిని, మన భారతీయ సంస్కృతిని ఇలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాదేవి. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు నాడు 18 సంవత్సరాలుగా ఏంటంటే మాతృమూర్తులకి గౌరవిస్తూ సన్మానం చేస్తారండి. కష్టపడే ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళే కదా, సో అందుకని చెప్పి వాళ్ళని గౌరవిస్తూ ఒక సన్మానం చేస్తారు. రీసెంట్గా మా గౌతమ్ సార్ అక్కడికి వెళ్ళి వచ్చారండి. వచ్చిన తర్వాత మా అందరికీ చెప్పారనమాట ఇలా చేస్తారమ్మా అని చెప్పి. సో ఆయన స్ఫూర్తితో, ఇన్స్పిరేషన్తో ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక కష్టపడే తల్లిదండ్రులకి మాతృవందనం అని చెప్పి నేను కూడా చేద్దామని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నానండి. అంటే ఇది ఒక సహాయం కాదండి, తల్లిదండ్రులకి ఇచ్చే ఒక గౌరవం అని నేను అనుకుంటున్నాను. దానికి కారణం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, అలాగే నన్ను ఇలా ఇన్స్పైర్ చేసిన డాక్టర్ గౌతమ్ సార్ అండి. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించి ఆయన తండ్రి సూర్యనారాయణ రాజుకు నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. తండ్రి ఆశయాలకు అనుగుణంగా త్వరలోనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి విద్యా, వైద్య రంగాల్లో సేవలందిస్తా తండ్రి సూర్యనారాయణ రాజు సంతాప సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. శనిమల సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా స్వాములకు ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయం. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. గణపవరంలో దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.